సాయి ప్రకాష్ అదృశ్యమైన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడన్నటువంటి ఆచూకీ తెలియలేదు. దాదాపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలకొల్లులో లొకేషన్ దొరికిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక ఆచూకీ అనేది ఇంకా క్లియర్గా దొరకలేదు. కానీ ఇటు 5 బృందాలుగా విడిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే పోలీసులు కూడా బృందాలుగా వెతుకుతున్నారు. ప్రస్తుతం మనం హనుమకొండలో ఉన్నాము. ఇటు కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా అంటే కొన్ని లొకేషన్స్ చూసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తూ పోలీసులు కూడా ఇక్కడ వెతుకుతున్నట్టు పరిస్థితి. ఇప్పుడు పోలీసులతో పాటు ఇక్కడ సాయి ప్రకాష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని బృందాలుగా విడిపోయి పోలీసులు కూడా కొన్ని బృందాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కాకతీయ యూనివర్సిటీ నుండి ఇక్కడ 100 ఫీట్ రోడ్ వైపు మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. ప్రస్తుతానికి సాయి ప్రకాష్ కొన్ని ఆచూకీ అంటే తను గ్లాన్జా కారులో వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూసాము. సీసీ ఫుటేజ్లో కూడా కొన్ని దొరుకుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి చిడెం మోహన్ రావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ పెద్దనాన్న సాయి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దనాన్న ఉన్నారు. కానీ వెతుకుతున్నారు. కానీ కార్లు అయితే కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే వారం రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఒక అంటే ఆచూకీ తెలియకపోవడం పైన అందరూ ఒక అగమ్య గోచర వాతావరణంలో ఉన్నారు. ప్రస్తుతానికి మోహన్ రావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు అయితే కొన్ని క్లూస్ అయితే దొరుకుతున్నాయి. వారం రోజులైనప్పటికీ కూడా మీరు కొన్ని సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. కానీ అతని ఆచూకీ మాత్రం దొరకట్లేదు. అసలు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది. ఎట్లా ఉంది సార్ మీకు పోలీసుల సపోర్ట్ ఎట్లా ఉన్నది? అలాగే ఏమన్నా ఆచూకీలకి ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు వెతకడం? పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళని మాకు 4-3 బృందాలకు విడిపోయి మాకు కూడా మా బంధువులు వారి స్నేహితులు మేము కుటుంబ సభ్యులు అందరం కూడా విడిపోయి పాలకొల్లు నరసాపురానికి కూడా ఒక బృందాన్ని పోలీసుల్ని మా మిత్రుల్ని పంపించినాం. అక్కడ 2 టైమ్స్ కూడా పోయినాం. ఇంకెక్కడ ట్రేస్ అవ్వలేదు. లోకల్లో అసలు కారు ఎక్కడికి పోయింది మిస్సింగ్. ఆ కారు అనేది యూనివర్సిటీ ఏరియా నుంచి ఎక్కడికి పోయిందంటే ఇప్పుడు 100 ఫీట్ రోడ్ ఇటు వచ్చినట్టు కొన్ని సీసీ ఫుటేజ్లు ప్రభుత్వానికి పనిచేయట్లేదు. మున్సిపాలిటీ ప్రైవేటు వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి పోలీసు వాళ్ళతోనే అవి చూసుకుంటూ వస్తే ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు ఈ పక్క పోయినట్టు రాత్రి 10:30, 10:40 టైంలో వచ్చినట్టు మాకు కొన్ని అనుమానాలు గుర్తుపెట్టాం. నైట్ టైం కాబట్టి పూర్తిగా క్లియర్గా గుర్తుపట్టలేకపోతున్నాం. దీన్ని అసలు కారు ఎక్కడికి పోయింది, మనిషి ఎక్కడికి పోయిండు, ఫోన్లు అక్కడ లొకేషన్ చూపట్టేవేంటి, ఇవన్నిటి మీద మాకు అంత చిక్కట్లేదు. అబ్బాయికి బ్యాడ్ అలవాట్లు లేవు, లవర్స్ లేరు, ఫ్రెండ్స్తో పోయిన లవర్స్తో పోయిన అనడానికి ఏ చెడు అలవాట్లు మందు తాగడం, సిగరెట్లు గంజా అటువంటి వ్యవహారాలు లేవు. స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు మేలు చేసి బ్లడ్ డొనేషన్లు, ఆర్థిక సహాయాలు ఎంతోమందికి కొన్ని వేల మందికి పోటీపడి పోలీసులతో అనుబంధ సంఘాలతో అందరితో మంచి స్నేహంగా ఉండే మా అబ్బాయి నిన్న పెళ్లి సంబంధం కూడా వస్తే మొన్న అదే రోజు చూసుకొని ఇటు వచ్చిండు. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా మిస్ అయింది, ఏమైందనేది మాకేం ఆచూకీ అంత చిక్కట్లేదు. పోలీసులకు కూడా అంత చిక్కట్లేదు. ఇప్పటికి వారం అయింది. మేమందరం కూడా ఇక్కడే మకాం వేసి చాలామంది తిరుగుతున్నాం. దాని మీద ఇంకా మాకు ఒక కానిస్టేబుల్ మీద గతంలో వెంకటాపురంలో చేసి అక్కడ ఒక చిన్న ఇష్యూ మీద సస్పెండ్ అయిన దాంట్లో ఈ సాయి తేజ ఎస్పీ కలిసి కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని మీద కానిస్టేబుల్ హైదరాబాద్ హన్మకొండలో నయం నగర్ అట అవుతుంది. అతను ప్రస్తుతం ములుగు వెంకటాపురంలో చేస్తూ ఉన్నాడు. అతని మీద అనుమానం ఉంటే అతను కూడా నిన్న పోలీసులు పిలిపించి అతని పేరేం పేరు సార్? శ్రీనివాసరావు. అతన్ని కూడా నిన్న ఇక్కడ పోలీసులు పిలిచి హన్మకొండ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. ఆయన నాకేం తెలియదని చెప్పిండు. ఆయన ఫోన్ కూడా కాల్ రిజిస్టర్ పెట్టిండ్రు. అది కూడా మాకు కొద్దిగా గతంలో ఆయన సస్పెండ్ అయిన దాని మీద ఏమైనా చేసింటాం ఈ ప్రాంతం అతను కాబట్టి అని అనుమానంగా ఉండి అది కూడా చెప్పాం. ఏ కోణంలో కూడా ఇంకా మాకు ఆచూకీ దొరకలేదు. వారం అయింది కాబట్టి దీన్ని ఇంకొద్దిగా ఉన్నత స్థాయి అధికారులకు పోలీసు డీసీపీకి, ఏఎస్సీపీకి అందరికీ చెప్పించినాం. సిపికి కూడా దృష్టికి తీసుకెళ్ళినాం. సీతక్క మంత్రి గారు చెప్పిండ్రు, అనేక మంది అధికారులు చెప్పిండ్రు. అయినా కానీ లేదు. దీన్ని ఇంకా కొద్దిగా ఎక్కువ బృందాలు పెట్టి ఐపీఎస్లు అధికారి స్థాయిని విచారణ చేసి తొందరగా ముమ్మరంగా చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా అన్నం ఆరుబాట లేకుండా తల్లి తండ్రి బాగా గోసపడతారు. దాన్ని చేయాలని పోలీసులు రిక్వెస్ట్ చేస్తాను, సహకరిస్తారు. కానీ ఇంకా కొంచెం ముమ్మరం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ దీని ఆచూకీ కోసం తెలిసిన పబ్లిక్ కూడా ఈ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అటు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న మిత్రులు శ్రేయోభిలాసులు ఎవరైనా సరే ఈ కారు నెంబరు TS 25F0756 నెంబరు బ్రాంజా ఈ కారు కనపడ్డా, ఈ సాయి ప్రకాష్ ఫోటో కనపడ్డా ఎవరైనా మిత్రులు శ్రేయోభిలాసులు స్నేహితులు మీడియా మిత్రులు పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ సమాచారం ఈ పోలీస్ స్టేషన్కి కానీ మా నెంబర్లకు కానీ అందులో పెట్టిన అందియాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సాయి ప్రకాష్ మంచిగా ప్రశాంతంగా దొరకాలన్న దేవుని ప్రార్థిస్తూ
సార్ ఇప్పుడు ఒకటి మీరు చూసినట్టయితే సాయంత్రం 9 గంటల రాత్రి 9 గంటల ప్రాంతాల్లో రాత్రి 9 గంటల ప్రాంతాల్లో తను హాస్పిటల్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళారు. ఆ హాస్పిటల్లో వాళ్ళ బంధువులు అడ్మిట్ చేశారు. ఇక్కడ వాళ్ళ బంధువులను తీసుకొచ్చిండు హాస్పిటల్కు. ఆ 15వ తారీఖు 7 గంటలకల్లా ముత్యం కిడ్నీ హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. అక్కడ అడ్మిట్ చేసిండ్రు. అసలు ఆయన అడ్మిట్ అయిన తర్వాత ముత్యం కిడ్నీ హాస్పిటల్ ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉంది. దాంట్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ బంధువులు వీళ్ళు కలిసి భోజనం చేసిండ్రట. బయటికి పోయి భోజనం చేసి 10 అయింది. నేను పోయి ఇంటికాడ నాకు రేపు రారు కదా మీరు, మళ్ళీ వచ్చేటప్పుడు వస్తా, నాకు ఇంటికాడ వేరే పని ఉంది అని చెప్పి ఇంటికి వెళ్తాను బయలుదేరిండట. వాళ్ళు పంపించిన తర్వాత ఇక్కడ లోకల్లో ఒక ఫ్రెండ్ రమేష్ అని మా చుట్టాల అబ్బాయి, అతని పేరు సాయి ప్రకాష్, ఆయన పేరు కూడా సాయి. ఆ అబ్బాయికి లొకేషన్ పెట్టమన్నట. అబ్బాయి ఊరు ఆ సాయిది కూడా ఈ ప్రాంతానికి చెందిన గోపాలపురం ప్రాంతంలో లొకేషన్ పెట్టమని 10 గంటలకు నేను వచ్చి పడుకుంటాను అడిగిండట. ఆయన లొకేషన్ పెట్టిండట. ఆ ప్రాంతానికి పోలేదట. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట. ఆ రోజు 10 నుంచి ఫోన్ ఎవరు చేసినా లిఫ్ట్ చేయలేదు. తెల్లారి ఉదయం నైట్ 7 వరకు కూడా రింగ్ అయింది. ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఎక్కడ లిఫ్ట్ అవ్వలేదు ఫోను. 7 గంటలకు స్విచ్ ఆఫ్ అయినట్టు, అది పాలకొల్లో అయినట్టు ఆంధ్రాలో లొకేషన్. నెక్స్ట్ డే 16వ తారీఖు నాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. దాన్ని ఆ పాలకొల్ లొకేషన్కు మేము పర్సనల్గా వెళ్ళి చూసి వచ్చినాం. మళ్ళీ పోలీసుల ద్వారా వెళ్ళినాం. ఎక్కడ కూడా ఇప్పుడు ట్రాస్ అవ్వలేదు. మరి అది కారు పోయిందా, ఫోన్ పోయిందా, ఫోన్ పంపించి మనుషులు ఇక్కడ ఏమైనా చేశారా, అది ఎవరికి శత్రుత్వం లేదు. అయినా కానీ ఒక వ్యక్తిని, మంచి సోషల్ వర్క్ చేసే వ్యక్తిని ఈ విధంగా చేయడం అనేది భగవంతుడు వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు. మా ప్రశాంతంగా మనిషి ఉండాలని, మా అబ్బాయి ఎక్కడున్నా క్షేమంగా రావాలని కుటుంబ సభ్యుల తరపున మా స్నేహితులు, బంధువులు, మిత్రులు, అమ్మాయి పాపం టీచర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఖమ్మంలో చేస్తుంది. నాకు తమ్ముళ్ళలాగా ఉండేటోడని ఆమె మా ఇంటి పక్కన ఉండేది. ఆమె కారు పట్టుకొని భర్తను తీసుకొని 2 రోజుల నుంచి వచ్చి ఎత్తుకుతా ఉంది. అట్లాంటి అభిమానులు ఎంతోమంది మిత్రులు ఫోన్లు చేసి, మంచి స్వభావం ఉన్న పోలీసులు కూడా అందరికీ, మా ప్రాంతం ములుగు జిల్లాలో ఉన్న పోలీసులు అందరూ కూడా మంచి అపరిచితులు వ్యక్తి. వాళ్ళందరూ కూడా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఎక్కడున్న దేవుడు సల్లంగా చూసి మా సాయిని మాకు పంపించే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే, సాయి అతను సోషల్ యాక్టివిటీస్లో చాలా ముందుంటాడు. సర్వీస్ చేసుకుంటూ అందరి మన్ననలు పొంది ఇక్కడ దాదాపు పోలీస్ అధికారులతో పాటు పొలిటికల్ లీడర్ల యొక్క మన్ననలు పొందాడు. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అవార్డులు పొందాడంటేనే మనం గమనించవచ్చు ఒక సోషల్ యాక్టివిటీస్ మీద ఎంత అంటే డెడికేషన్గా ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు సాయికి పెళ్లి చూపులు కూడా జరిగాయి. ఆ పెళ్లి చూపులు జరిగిన తర్వాత తను ఇక్కడికి హైదరాబాద్ హన్మకొండలోని ఒక హాస్పిటల్కి వాళ్ళ బంధువులను కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కానీ సాయి ఎప్పుడైతే మిస్ అయ్యాడని తెలిసిందో, అతనికి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు, బంధువులు వాళ్ళందరూ ఉన్నారు. అంటే వాళ్ళు తను మిస్ అయ్యాడనేసరికి ఆ బాధ తట్టుకోలేక వెతకడానికి కూడా చాలామంది వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం ఒకసారి మనం మాట్లాడదాము. మీ పేరేంటమ్మా? సాయి మిస్ అయ్యాడని చెప్పి మీరు ఎక్కడ ఉంటారు? వెంకటాపురం అండి. ములుగు వెంకటాపురం. ఇప్పుడు నేను ఖమ్మంలో ఉంటానండి. నేను అక్కడ జాబ్ చేశాను. మా పక్కన నైబర్ అనమాట. కానీ మాకు సొంత బ్రదర్ కంటే ఎక్కువ అండి, బ్లడ్ రిలేషన్షిప్ అన్నట్టు ఉంటాము. మిస్ అయ్యాడని తెలిసి చాలా బాధపడ్డామండి. అక్కడి నుంచి వచ్చాము, ఖమ్మం నుంచి వచ్చాము. అసలు ఎవరికి ఎటువంటి హాని చేయని మనిషి అండి. పొరపాటున తనని ఎవరైనా ఒక మాట అన్నా కానీ, పోనీలే తన తప్పు తను తెలుసుకుంటాడు అక్క, మనం అట్లా అంటే ఎట్లా, ఆయన అన్నప్పుడు మనం బాధపడ్డాం కదా, తిరిగి మనం అంటే ఆయన కూడా బాధపడతాడు కదా, మనం అట్లా అనొద్దు అని అనేటోడు. ఎందుకు సాయి ప్రతిదీ టెగిటీజీ తీసుకుంటావు అని అంటే, అది నా మంచితనం అని చెప్పేవాడండి. చాలా మంచోడు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అని అంటే ముందు లైన్లో ఉంటాడండి ఎప్పుడు హెల్ప్ చేయడానికి. ఇంత ఇన్ని క్వాలిటీస్ అందరూ బాగానే ఉండంటున్నారు. తను లేకపోతే ఏమైనా మనస్తాపం చెంది వెళ్ళిపోయాడు అనుకోవచ్చా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోవచ్చా, లేకపోతే ఏమనుకోవచ్చు? ఎందుకంటే అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. సోషల్ సర్వీస్, మంచి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఒక సోదరుని కంటే ఎక్కువ చూసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. బంధువులేమో అన్ని రకాలు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ తనకు శత్రువులు కూడా ఎవరు లేరంటున్నారు. మొన్న అనుమానం ఉన్నటువంటి వ్యక్తులతోటి పరిచయం చేస్తే వాళ్ళని కూడా పోలీసులు విచారించారు. అయినప్పటికీ కూడా మరి దీనికి కారణం మీకు అనిపించినటువంటి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? మాకు తెలిసి ఒకటే అండి, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని అనుకుంటున్నాము. తనకు వేరే ఎటువంటి ఆలోచనలు ఉండవండి. ఇలా జనరల్గా ఈ జనరేషన్లో లవ్ అని బయట తిరగడం అలాంటివి ఉంటాయి. కానీ తను అసలు ఈ జనరేషన్లో ఆలోచించే వాళ్ళలాగా ఆలోచించాడు. ఎప్పుడు సొసైటీ, సమాజ సేవ, అదే ఒక్క థాట్తోనే ఉండేవాడు. మాకు తెలిసి మేము 100% ఎవరైనా కిడ్నాప్ చేశారని అనుకుంటున్నామండి. చేస్తే ఎందుకు? ఎందుకంటే ఇతను ఇప్పుడు నలుగురు మంచి చేసేవాడే. ఇప్పుడు ఈయన కిడ్నాప్ చేయడం వల్ల ఎవరికి ఏం లాభం అనుకోవచ్చు?
ఇప్పుడు నలుగురికి మంచి చేస్తే అది నచ్చనోళ్ళు కూడా ఉంటారు కదండి. అట్లా ఎవరో ఒకళ్ళు ఒక పర్సన్ అయినా అయితే అనుకుంటున్నాము. ఆ పర్సనే అని మేము 100% ష్యూర్గా ఉన్నాము. అతనే కిడ్నాప్ చేసి ఉంటాడు. ఇదివరకు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి వ్యక్తి అతనేనా? పోలీసు కూడా విచారించి ఏం లేదని చెప్పి అంటున్నారట. మరి దాని మీకు చెప్పారంట అండి, గతంలో కూడా సస్పెండ్ చేయించినప్పుడు నీ అంతు చూస్తా నేను అన్నట్టు ఆ లేడీను ఆ పోలీస్ ఇద్దరు చెప్పారంట. అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు సాయి లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక 10 days వరంగల్లోనే ఉన్నాడండి. అప్పుడు కూడా తను ఎంక్వైరీ చేశాడంట. ఇప్పుడు అతను సస్పెండ్ అయ్యాడు, అక్కడి నుంచి వచ్చేసాడు. తర్వాత సాయితో తనకు సంబంధం లేదు యాక్చువల్గా. కానీ తన గురించి ఎంక్వైరీ చేసి ఎక్కడున్నాడు ఏంటి అని ఆరా తీయడం, ఈ తర్వాత తను మిస్ అవ్వడము. గతంలో కూడా చాలాసార్లు ఇలా కార్ కిరాయిలకు వెళ్తూనే ఉంటాడు, డే అండ్ నైట్ తిరుగుతూనే ఉంటాడు. కానీ ఆ పర్టికులర్ పర్సన్ని తీసుకొచ్చాకనే మిస్ అయ్యాడు. తను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. ఓకే, ఆ పర్సన్ వీళ్ళకు బంధువులా? మొన్న తీసుకొచ్చిన కిడ్నీ అవునండి, వాళ్ళ బాబాయ్ పిన్ని ఏది సాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ పిన్నిని తీసుకొచ్చారు డ్రాపింగ్ కోసం అని. ఆ పిన్నికిను ఆ కానిస్టేబుల్కి ఉండేదండి కనెక్షన్. అట్లా తను వివాహేతర సంబంధం ఉండేది. అలా తను ఫ్యామిలీని సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో హెల్ప్ చేసి పిన్నిని ఇంటికి తీసుకొచ్చి అతను కొంచెం అట్లా సస్పెన్షన్ అట్లా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ పర్సన్ని మళ్ళీ తీసుకొని వచ్చాకనే కిడ్నాప్ అయ్యాడు. అంటే కనబడకుండా కిరాయిలకు పోయినా కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ లేదండి, డే అండ్ నైట్ కంటిన్యూగా వెళ్తూనే ఉంటాడు. తనకు నిద్ర అనేది భయం అనేది ఏమీ ఉండదు. ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటాడండి, ఒక సొంత సిస్టర్ లాగా. ఆ పర్సన్ని తీసుకొని వచ్చిన తర్వాతనే మిస్ అయ్యాడు. కాబట్టి మేము అదే అని ఒక క్లారిటీ తోటి ఉన్నాము. అదే మిస్సింగ్ కేసు. ఓకే, ఇప్పుడు మీతో అన్ని షేర్ చేసుకుంటాడు కాబట్టి తను గతంలో జరిగినటువంటి సంఘటనలు వీళ్ళ విషయంలో ఏమన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని మీకు ఏమన్నా చెప్పాడా? ఎప్పుడు ఏం చెప్పలేదండి. కాకపోతే ఆమె అలా చేయడం కరెక్ట్ కాదక్క. ఇప్పుడు తన పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అదంతా ఆలోచించుకోవాలి కదా. అవతల పర్సన్కి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆమె ఆలోచన మానుకోవాలి. 2 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పాడండి నాకు. ఎవరైతే వీళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందరు పిల్లలు? 2 అబ్బాయిలే అనుకుంటున్నాను. 2 అబ్బాయిలే అండి, పెద్ద పిల్లలే అండి. వాళ్ళు కూడా ఇంటర్ డిగ్రీ అనుకుంటా అండి మేబీ. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఆయన ఏజ్ ఎంత? అంటే ఆయన వాళ్ళకి పెళ్ళి పిల్లలు ఆయన తెలియదండి, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనకు తెలియదు. అంటే ఇప్పుడు మొత్తానికి అతని వల్లనే ఇదంతా జరిగింది. అతని వల్లనే అండి, అతని వల్ల అని టోటల్ మా వెంకటాపురం మండలం ములుగు డిస్టిక్ మొత్తం నమ్ముతుందండి. ఎందుకంటే తను ఎవరికి ఎటువంటి ఆపద చేయడండి. తనకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. దాదాపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరు ఆపదలో ఉన్నారంటే ఫస్ట్ మా సర్కిల్లో గుర్తొచ్చేది చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ. అతనికి ఫోన్ చేస్తే ఏ టైంలో అయినా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు అన్న ధీమాతో ఉన్నారు మా దగ్గర. చాలా మందికి హెల్ప్ చేశాడండి అలా. కాబట్టి అతనికి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. మళ్ళీ మాకు ఇంకొకటి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే తనను ఆ లేడీని తీసుకొని వచ్చిన రోజే మిస్ అయ్యాడు. కాబట్టి అది పక్కాగా వచ్చేటువంటి క్రమంలోనే తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ తను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. రిటర్న్ మళ్ళీ సింగిల్ ఒక్కడే వెళ్తున్నాడు, మమ్మల్ని డ్రాప్ చేశాడు, తను సింగిల్గా వెళ్తున్నాడని పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. కాబట్టి అతను కిడ్నాప్ చేయడమే జరిగి ఉంటుంది దాదాపుగా. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎందుకంటే ఉదయం కొన్ని అనుమానాలు అయితే రేకెత్తాయి. ఈ గతంలో ఒక వివాహేతర సంబంధం విషయంలో తను కూడా పోలీసులకు అంటే కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ములుగు ఎస్పీ లెవెల్లో కూడా కంప్లైంట్ ఇచ్చి ఆ సదరు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో తను సస్పెండ్ కావడానికి కూడా ఇతనే కారణం అన్నటువంటి ఒక కక్ష పెట్టుకొని నీ అంతు చూస్తానని చెప్పి గతంలో హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కూడా తను సస్పెన్షన్లో ఉన్నటువంటి క్రమంలో కూడా ఇతని గురించి ఎవరైతే సాయి ప్రకాష్ ఉన్నాడో తన గురించి ఎంక్వైరీ కూడా చేసి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తానంతో ఫ్రెండ్స్ కూడా కొంత హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండవు అని చెప్పి సాయి తేజ వాళ్ళ తమ్ముడు తనకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ములుగు వెంకటాపురానికి సంబంధించినటువంటి వెంకటాపురం మండల వాసులు అందరూ కూడా ఒకే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే గతంలో అతనికి ఎవరితో శత్రుత్వం లేదు, స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు. కానీ ఆ ప్రతి ఒక్కరిని కూడా మంచి మనసుతో చూసేటువంటి అతనికి శత్రువులు ఎవరు లేరు. ఒకే ఒక్క డౌట్ అందరికీ ఉన్నటువంటి ప్రశ్న వేధిస్తుంది. ఎవరైతే విధులు నిర్వర్తిస్తూ తను ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారో వాళ్ళ వల్లనే ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు, తను మిస్ అయినటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. దీనికి మాత్రం స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ రాత్రి వెళ్ళినా, అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా ఏ ఫోన్ వచ్చినా కానీ తను ధైర్యంగా వెళ్ళేటువంటి వాడు. కానీ ఇన్నిసార్లు తను కారు కిరాయికి పంపించుకుంటూ కిరాయికి తోలుకుంటూ వెళ్తున్నటువంటి తను ఎప్పుడూ మిస్ గాంది. ఎవరైతే సదరు లేడీ తన పిన్ని అవుతుంది,
తన పిన్నిని తీసుకొని వస్తున్నటువంటి క్రమంలోనే అదే రోజు మిస్ అవ్వడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక అనుమానం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానం కూడా 100% వాళ్ళే అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా మరొకసారి ఆ కోణంలోనే ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ తను సేఫ్గా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళను పురమాయించి తను కిడ్నాప్ చేయించాడు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బంధువులు చెప్తున్నారు, కొంత రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి, పెద్దలకు. ఎందుకంటే తను ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు సహకారం చాలా అందుతుంది, కానీ అది సరిపోవడం లేదు. ఇంకా ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టాలని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కూడా చొరవ తీసుకోవాలి, మంత్రులు కూడా చొరవ తీసుకొని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛమైన మనసున్నటువంటి సాయి ప్రకాష్ని తొందరగా వెతికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించి సాయి ప్రకాష్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. తను మనం చూస్తున్నటువంటి అమ్మాయి కూడా ఎక్కడి నుండి అంటే తను ఉద్యోగం చేస్తున్నది ఖమ్మంలో, కానీ ఎప్పుడైతే సాయి ప్రకాష్ మిస్ అయ్యాడన్నటువంటి వార్త తెలిసిందో తన భర్తతోటి కూడా వచ్చి తన సోదరు లాంటి వ్యక్తి మిస్ అయిందంటే ఆ బాధను తట్టుకోలేక కూడా వాళ్ళందరూ కూడా తెలిసినటువంటి బంధువులందరూ వెతుకుతున్నారు. ప్రస్తుతానికైతే హనుమకొండలోని దాదాపు కాకతీయ యూనివర్సిటీ నుండి 100 ఫీట్ రోడ్డుకు వస్తున్నటువంటి దారిలో సీసీ కెమెరాలు వెతుకుతున్నారు. ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్లో కూడా ఒక ఆటో, అలాగే ఇక్కడ తనకు సంబంధించినటువంటి కారు గ్లాన్సా, ఇవి రెండు వెళ్తున్నటువంటి ఫుటేజ్లు అయితే చూస్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. పోలీసుల దర్యాప్తులు కూడా ఇంకా వాళ్ళు ముమ్మరం చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సాయి ప్రకాష్ మిస్టరీ ఎట్లా తేలబోతుంది, ఎప్పుడు కొలికి వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన, ఆందోళన మాత్రం వారి బంధువులో కనిపిస్తున్నట్టు పరిస్థితి. అక్కడ సాయి ప్రకాష్ వెళ్తున్నటువంటి కారు వెనుక కూడా ఒక ఆటో ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ కారులో ఆటో వెంబడిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో ప్రతిసారి వెతికినటువంటి కారు కనిపించినటువంటి ప్రతిసారి ఆ ఆటో కూడా వెనుక ఫాలో అవుతుంది. కామన్గా కాకతలీయంగా అది వెళ్తుందా, లేకపోతే ఆటోలో ఎవరైనా ఫాలో అయ్యి అతన్ని కిడ్నాప్ చేశారా అన్నటువంటి కోణంలో కూడా అనేక డౌట్లు వస్తున్నాయి వాళ్ళ బంధువులకి. ఒకసారి వాళ్ళ పెదనాన్న మనోహర్ గారు ఉన్నారు. ఒకసారి సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు ఈ ఒక ఆటో కూడా మీకు దాంట్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. ఎట్లా ఉంది? ఇప్పుడు యూనివర్సిటీ రోడ్డు నుంచి గోపాలపురం రోడ్డుకి వచ్చే రూట్లో ఒక సీసీ ఫుటేజ్లలో మా కారు వెంబడి ఒక ఆటో ఫాలో అయినట్టు మాకు కనిపెట్టింది. అదే ఆటో కంటిన్యూ అక్కడ నుంచి యూనివర్సిటీ రోడ్డు ఆ రోడ్డు వరకు లొకేషన్ నుంచి అటు నుంచి 100 ఫీట్ రోడ్డు, ఇప్పుడు మేము చూసిన ఈ సుధా గారు ఈ హార్డ్వేర్ షాప్ వరకు కూడా ఆ ఆటో ఈ కారు ప్రతిసారి వెనకాల ఫాలో అవుతుంది. ఈ ఆటోలో ఎవరైనా ఉండి మా ఈ కానిస్టేబుల్ పంపించి వాళ్ళని ఏమైనా ఫాలో అప్ చేసి వాళ్ళకి ఎక్కడన్నా పోయిన తర్వాత ఆ కారుని తీసుకెళ్ళండి అనేది కూడా మాకు కొద్దిగా డౌట్ ఉండి దాన్ని పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్లో దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు. కాకపోతే ఆటో నెంబర్ కానీ క్లియర్గా కనపడతలేదు మనకు. ఆ కోణంలో కూడా ఆటో ఎవరిదో కూడా ఆటో స్టాండ్లలో ఎంక్వైరీ చేసి కొంత క్లారిటీ వస్తుంది అనేది మా ఆలోచన. దాని పోలీసులు కూడా ఆ కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు, కానీ క్లారిటీ ఇంకా రాలేదు. అది ఆటో అనేది కొంతమంది 4 వ్యక్తులు అందులో ఉన్నట్టు, ఆ వ్యక్తులు ప్రతి చోట మేము చూసిన సీసీ ఫుటేజ్లలో 4-5 చోట్ల కూడా 100 ఫీట్ రోడ్డు ఎండింగ్ వరకు కూడా ఆటో ఫాలో అయింది. అది ఎండింగ్ అనేది ఎక్కడ అనేది ఇంకా మాకు దొరకలేదు. దాన్ని ఆటో కోణంలో కూడా పోలీసులు ఆలోచించాలని దాన్ని ఇప్పుడు సిపి గారు కూడా గట్టిగా దృష్టి పెట్టి ఇంకా బృందాలను పెంచాలని చెప్పి మంత్రి సీతక్క గారు కూడా మీకు ఫోన్ చేశారు, వారు కూడా ఫాలో అప్ చేస్తున్నారు. సిపి గారు కూడా ఫోన్ చేసినట్టు తెలిసింది. ఏం చెప్తున్నారు వారు మీకు? మంత్రి గారు కూడా సీతక్క గారు మాకు శ్రేయబ్లాస్ మా పార్టీలో మేము కూడా ఉంటాం. వారి గతంలో ఫస్ట్ రోజు చెప్పినాం, వారు సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కూడా వారు ఫోన్ చేసి వారే ఏమైందని తమ్ముడు అని అడిగి సిపి గారికి కూడా ఫోన్ చేసి అది మా జిల్లాకు సంబంధించిన ఇష్యూ, మీరు ఆ పిల్లని ఎన్రోల్ అయింది కొద్దిగా గట్టిగా ముమ్మరం చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వారు కూడా చూస్తాం మేడం అన్నారు. ఈ రేపటి నుంచి ఇంకా కొంచెం ఐపీఎస్ లాంటి బృందాలను దింపి కొద్దిగా దీనికి లోతుగా పరిశీలించి తొందరగా దొరికించాలని చెప్పి పోలీసు వారిని కూడా మా కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం, విన్నవిస్తాం. మీ సహకారం బాగుంది, అయినా ఇంకా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మా సాయిని కాపాడాలని పోలీసు వారు చేతులెత్తి నమస్కారం. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఆటో మాత్రం వీళ్ళను ఫాలో అవ్వకుండా వస్తుంది. ఆ ఆటో అంటే ఆ కారును ఫాలో అవుతున్న నేపథ్యంలో ఆ ఆటో ఎవరిది అన్నటువంటి కోణంలో కూడా ఒక క్లూ అయితే కనిపిస్తుంది. కానీ అందులో ఫాలో అవుతున్నారా లేకపోతే మామూలుగా వచ్చేటువంటి ఆటోనా? ఎందుకంటే ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం కారు వెనకాలనే ఆటో వెళ్తుండడము, అందులో ఒక 4 వ్యక్తులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎవరు అన్న కోణంలో కూడా ఆలోచించాలి. పోలీసులు ఒక దృష్టి పెడితే దాన్ని కొలిక్కి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి
ఇక్కడ మంత్రి సీతక్క గారు కూడా వెంటనే తనకు విషయం తెలిసిన తర్వాత వారు కూడా ఎప్పటికప్పుడు సీతక్క కూడా ఫోన్ చేసి వీళ్ళకు ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది అన్నటువంటిది కూడా అప్డేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వరంగల్ సిపి గారికి కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అంటే చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించారు. ఎందుకంటే ములుగు జిల్లా మంత్రి సీతక్క నియోజకవర్గం కాబట్టి దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ ఉదాసీనత వ్యవహరించకుండా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ పోలీసులకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్నీ ఏం జరిగినా కానీ తను సాయి తిరిగి వస్తే అదే మాకు 10,000 అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ములుగు వెంకటాపురం వాసుల్లో మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చిడెం సాయి ప్రకాష్ అదృశ్యమైన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒక అంత ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకులతో పాటు ఇక్కడ కూడా బృందాలుగా వెతుకుతున్నారు. ఎందుకంటే తను దొరికేదాకా తమ ఆలోచనలు కానీ వెతకడం మాత్రం విరమించేది లేదన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు పోలీసులు వెతుకుతున్నారు, అలాగే బంధువులు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సాయి ప్రకాష్ మిస్ అయిన తర్వాత తెలిసినటువంటి తర్వాత కూడా తను ఇంట్లో ఎవరు ఊరికే ఉండేటువంటి పరిస్థితి. అందు గురించి వాళ్ళ బంధువులు కూడా బయట దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెతుకుతుంటే నిజంగా చూస్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ప్రస్తుతానికి సాయి ప్రకాష్ వాళ్ళ తమ్ముడు సాయి తేజ ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేది కూడా కనుక్కుందాం. బ్రదర్, ఇప్పటివరకు అయితే ఇప్పుడు అందరూ సాయి ప్రకాష్ మిస్ అయిన తర్వాత ఒక రకమైన ఆందోళన మాత్రం అందరిలో కనిపిస్తుంది. అసలు సాయి ప్రకాష్ ఎందుకు మిస్ అయ్యాడని అనుకోవచ్చు. అసలు ఈ పోలీసులు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని రకాల కోణంలో వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు మీకు, ఎందుకంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుడే కాబట్టి ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మా ఊర్లో అయితే మా అన్నయ్యకు ఎటువంటి శత్రుత్వం కానీ ఎటువంటి ఇల్లీగల్ ఇష్యూస్ కానీ ఎవరి మీద అనుమానం కూడా లేదండి. కాకపోతే ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఒక కానిస్టేబుల్ వెంకటాపురం మండలంలో చేసేవాడు, అతను సస్పెండ్ చేయించారు మా అన్నయ్య ఎస్పీ లెవెల్లో పోయి. దేనికోసం అంటే అక్కడ మా ఫ్యామిలీ రిలేషన్ ఒక మెంబర్ మీద ఇల్లీగల్ ఎఫైర్ నడిపాడు. దానికి చెప్తే వినలేదు. అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు చెప్పిన వినకపోయేసరికి ఎస్పీ లెవెల్లో పోయేసరికి సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయ్యాక కూడా అంటే ఇప్పుడు పోలీసులు హెచ్చరించినా కూడా అతను కంటిన్యూ అట్లానే లేదు. తర్వాత హైయర్ ఆఫీసుల దగ్గరికి తీసుకెళ్తే దాన్ని ఇట్లా సస్పెండ్ చేయించారు. సస్పెండ్ చేయించాక మా అన్నయ్యని మామూలుగా అప్పుడు అడిగడం అది చేసేవాడు. తర్వాత ఒక నెల కింద మా తాతగారు ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఒక వ్యక్తికి కాల్ చేసి డీటెయిల్స్ అడిగాడంట. ఇలా ఎక్కడ వస్తాడా, అనుకోకుండా వచ్చాడంట కదా, ఏం చేస్తుండో, నెంబర్ ఇవి అది అని అడిగాడంట. మాకు అతని మీద తప్ప వేరే వాళ్ళ మీద డౌట్ లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైతే తను కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళు మీకు ఏమవుతారు? మాకు మా కజిన్ అవుతారు, మా నాన్నకి కజిన్ బ్రదర్ అవుతారు, బాబాయ్ పిన్ని వరుసగా అవుతారు. మీ కుటుంబ సభ్యులే కాబట్టి మీరు కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు మొన్న ఆమెనే ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారా? మా బాబాయ్ని పిన్నిని మా బాబాయ్ వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోతే మా అన్నయ్య తీసుకొని వచ్చి డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసి మా బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. దారిలోనే ఇది జరిగింది. ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దారిలోనే కారు మనిషి మిస్ అయ్యారు. ఓకే. అంటే తను మీ పిన్నే, మరి వాళ్ళ ఎవరికైనా సమాచారం అందించింది అనుకోవచ్చా? మాకు గెస్సింగ్ అదే ఉంది కానీ మాకు పక్క ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ కాలేదు. మరి పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేశారు ఎవరినైనా? కానిస్టేబుల్ని నిన్న సాయంత్రం వచ్చి ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, మార్నింగ్ నుంచి మాతోనే ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. మరి మీ పిన్నిని కూడా ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఇప్పుడు మీకు అతని మీద అనుమానం ఉన్నప్పుడు అంటే మీ పిన్ని వాళ్ళ బంధువులను తీసుకొచ్చిన రోజే కిడ్నాప్ అయినట్టుగా తెలుస్తుంది. అట్లాంటప్పుడు మరి తనను కూడా ఎంక్వైరీ చేశారా? తనంటే అక్కడ మా వాళ్ళు చేశారు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా చేయలేదు. ప్రస్తుతానికి కానిస్టేబుల్ మీద ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఫోన్ ట్రాపింగ్ కానీ అవన్నీ చేసి అందులో ఏమన్నా తెలిస్తే అప్పుడు చేస్తారు కావచ్చు మేబీ. అంటే మీ బంధువుకు సంబంధించి మీ పిన్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ కూడా ఏమన్నా వీళ్ళు తీసుకున్నారా? ఆమెకు ఫోన్ లేదండి, అప్పటి నుంచి ఫోన్ తీసేసాము, ఫోన్ లేదు. కాకపోతే ఎప్పుడన్నా కాంటాక్ట్లో అవుతుంది ఏమో అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. ఓకే ఓకే. అంటే మొత్తానికి ఇక్కడ తను కానిస్టేబుల్, మీ బంధువు ఎవరైతే ఉన్నారో మీ పిన్ని అని కజిన్స్ అంటున్నారు కదా, వాళ్ళ ద్వారానే ఎక్కువ అనుమానాలు వాళ్ళ మీదనే ఉన్నాయంట. అవును సార్, అంతే, వాళ్ళ మీద. మిగతా ఎవరి మీద మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటి వరకు నిన్నటి నుండి అంటే దాదాపు మొన్నటి నుంచి మీరు తిరుగుతున్నారు కదా, ఇప్పటి వరకు మీకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటండి? ఒక మా అన్నయ్య కారు బట్టి పబ్లిక్ గార్డెన్ దగ్గర నుంచి కూడా కార్ అయితే ప్రతి సీసీ ఫుటేజ్లో కనపడుతుందండి. పర్సన్స్ ఉన్నారు అందులో. 3-4 చోట్ల సీసీ ఫుటేజ్లో కూడా ఒక ఆటో మీద కంటిన్యూగా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ ఏదైనా చేసి ఉంటారు అంటే ప్రీ ప్లాన్గా ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు అనేసి.
ఓకే, ఇప్పుడు నా వారం దాటుతుంది, వారం రోజులు అవుతుంది. గత మంగళవారం నాడని చెప్పి అంటున్నారు. ఈ రోజుతో పోల్చుకుంటే వారం రోజులు అవుతున్నది. అట్లాంటప్పుడు నిజంగా ఇప్పటివరకు మళ్ళీ సాయి ప్రకాష్ అనేటువంటి మీ బ్రదరు ఇప్పటిదాకా ఆచూకీ లేదు, ఫోన్ కాంటాక్ట్ లేదు, ఫోన్ నంబర్ లేదు, ఆ కారు ఆచూకీ కూడా లేదు. ఇప్పుడు ఏం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్ ఇప్పటివరకు ఏం జరుగుతుంది అంటే అది మాకు కూడా అంత చిక్కడం లేదు సార్. కానీ ఏదైనా మా అన్న మాకు క్షేమంగా దొరికితే చాలని కోరుకుంటున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఎస్పీ స్థాయి అధికారులు కానీ, పోలీసులు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? అందరూ డిపార్ట్మెంట్ మొత్తం చేస్తున్నారు. పొలిటికల్గా కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. డిపార్ట్మెంట్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎంక్వైరీ చేస్తున్నారు, టైం పట్టుద్ది కదా అనేసి. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారం రోజుల నుండి ఇక్కడ తన సాయి ప్రకాష్ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా బంధువులతో పాటు ఫ్రెండ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఎక్కడా కూడా శ్రమ అని అనుకోకుండా, ఇక్కడ టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా మంత్రి స్థాయి వాళ్ళ సూచనల మేరకు అలాగే సిపి గారు కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. ప్రస్తుతానికైతే పబ్లిక్ గార్డెన్ దగ్గర నుండి అలా కేయూ క్రాస్ రోడ్డు, ఆ కేయూ క్రాస్ రోడ్ నుండి వడ్డేపల్లి రోడ్లో అంటే 100 ఫీట్ రోడ్లో కూడా సీసీ ఫుటేజీలు వీళ్ళు చూస్తున్నారు. దాని వెనుక ఒక ఆటో కూడా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఆటోలో 3-4 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు దాదాపు ఆ డేట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అయితే వెతుకుతున్నారు. కానీ ఆ ఫైనల్ లొకేషన్ మాత్రము 16వ తారీఖు సాయంత్రం 7:32 మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇక్కడ ఫైనల్ లొకేషన్గా గుర్తింపబడ్డది. అది 16వ తారీఖు సాయంత్రం. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ఫోన్ నెంబర్ కానీ, అలాగే ఫోను రింగ్ అవ్వడం కానీ, అలాగే లొకేషన్ కానీ, ఆ కారు ఆచూకీ కానీ, ఇక్కడ సాయి ప్రకాష్ ఆచూకీ కానీ ఏది తెలియలేదు. అంటే వాళ్ళు మాత్రం ఒక ఇంత ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తను మా ఇంటికి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు అయితే చేస్తున్నారు. దీనికి పోలీసులు కూడా వాళ్ళు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. కానీ ఇంకా మెరుగ్గా చేస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంత సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి సాయి ప్రకాష్ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్తో పాటు ఆర్టీవీ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ కూడా వీళ్ళు ఎక్కడ తక్కువ చేసి చూడట్లేదు. కానీ ఇంకా కొద్దిగా ముందు అడుగు వేసి ఒక ఉన్నత స్థాయి అధికారులతోటి ఆ పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ వడ్డేపల్లి రోడ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.